ఏలూరు జిల్లాలో థార్ గ్యాంగ్ కదలికలతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాకు చెందిన ఒక ముఠా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన ఎస్పీలు గ్యాంగ్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించే పనిలో పడ్డారు. ఒక పక్క ఆయా జిల్లాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని హతమార్చడమే వీరి పని అని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఈ ముఠాకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా, ఇటు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మధ్యప్రదేశ్ కి చెందిన తారు అనే గ్యాంగ్, ఇది ఒక కాకి సినిమాను ఉద్దేశించి చూసుకుంటే కనుక మనం ఆ కాకి సినిమాలో ఆ గ్యాంగ్ సంచరిస్తూ నిర్మానుష్యమైన ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళు రిక్కీ నిర్వహించి ఎక్కడెక్కడ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయని చూసుకుని వాటిని టార్గెట్ చేసి వాళ్ళనే ఆ ఇళ్లను దోచుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆ ఇళ్లలో ఎవరున్నా సరే, ఒంటరిగా ఎవరైనా ఉన్నా, ఎవరైనా వాళ్ళకి అడ్డు వచ్చినా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో వాళ్ళని ప్రాణాలు తీయటం వాళ్ళకి పరిపాటిగా మారింది. అంటే ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా, ఈ గ్యాంగ్ అనేది గ్యాంగ్ ను పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ గ్యాంగ్ ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంటని. అంటే వీళ్ళు ఒక ఏరియాలో దోపిడీలకు పాల్పడి వెంటనే వీళ్ళు మధ్యప్రదేశ్ లోని వాళ్ళ జిల్లాకి వెళ్ళిపోతారు, తారు ప్రాంతానికి. అక్కడ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఇతరేతర వాళ్ళంతా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉండటంతో వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ దాడులు పాల్పడతాం, ఈ దోపిడీలకు పాల్పడతాం వీళ్ళు చేయటం జరుగుతుంది. అంటే వీళ్ళని అరెస్ట్ చేసి ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక అనంతపురంలో సుమారు 2 కోట్ల బంగారాన్ని, అదేవిధంగా వజ్రాలను దోపిడీ చేసి అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడులు చేసి వెంటనే వాళ్ళు సారి జిల్లాకు పరారైన ఘటన గతంలో చూసాం. అదే విధంగా 2006లో చూసుకుంటే కనుక వీళ్ళు కూడా అనేక దాడులు పాల్పడ్డారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు చూసుకుంటే మనం తూర్పుగోదావరి జిల్లాలో ఈ గ్యాంగ్ సంచరిస్తుందని చెప్పి అటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, అదేవిధంగా మన ఏలూరు జిల్లా చూసుకుంటే కనుక ఏలూరు జిల్లా ఎస్పీ వీళ్ళంతా కూడా వీళ్ళ మీద ఒక నిఘాని పెట్టడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడ సంచరించారు ఏంటని చెప్పి చూసుకుంటే కనుక ఈ ముఠ విశాఖపట్నంలోని కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీన సంచరించినట్టు అక్కడ పోలీసు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వాళ్ళు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన సుమారు రాజమహేంద్రవరం మెయిన్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వీళ్ళు గ్యాంగ్ కి సంబంధించిన కొంతమంది సంచరిస్తూ కనిపించారు. మనం చూసుకుంటే నిన్న ఇటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, అదే విధంగా దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో ఈ ముఠాకు చెందిన సభ్యులు సంచరించడం పోలీసుల్లో ఒక్కసారి భయానిక వాతావరణం వాళ్ళకి కలిగినట్టు సమాచారం. అది ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారో అనే ఒక భయాందోళనలో పోలీసులు ఉన్నారు. అదే ఎంత వీళ్ళు ఏ నేరానికి పాల్పడినా సరే ఎక్కడ వీళ్ళు ఎటువంటి ఆధారాలు కూడా దొరక్కోకుండా ఆ నేరాలకు పాల్పడటం, దానివల్ల పోలీసులకు కూడా వీళ్ళు దొరక్కపోవడంతో ఈ ముఠా అంటేనే మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీసులకు కూడా కంటి మీద కునికి లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ముఠాకు చెందిన 3 వ్యక్తులు నిన్న ఏలూరు రైల్వే స్టేషన్, అంటే మినీ బైపాస్ లో నుంచి ఏలూరు రైల్వే స్టేషన్ లోకి వస్తున్న విజువల్స్ ని పోలీసులు గుర్తించడంతో వెంటనే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సంబంధిత పోలీస్ అధికారులతో వీళ్ళందరినీ అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసిన సంబంధం ఏలూరు జిల్లాలో ఉన్న మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి విజువల్స్ లో అందరికి ప్రజల్ని అప్రమత్తం చేసి జాగ్రత్త, కొంత గ్యాంగ్ తిరుగుతున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఎవరైనా సరే అనుమానితులు ఎవరైనా కనపడితే ఇమీడియట్ గా 112 కి వెంటనే కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తం చేసే పరిస్థితిలో ఉన్నారు. లక్ష్మి. రైట్ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.